టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 సెషన్లో తెలుగు మీడియం, స్కూల్ అసిస్టెంట్, సోషల్, ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 సెషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించారు. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 19,746 మంది హాజరు కావాల్సి ఉండగా 16,221 అంటే 82.14% మంది అటెండ్ అయ్యారు. ఈ డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 5 వరకు కొనసాగుతాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఉదయం 7:30 నుంచే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. అయితే ఎగ్జామ్ సెంటర్ల బయట పెద్దగా వసతులు లేకపోవడంతో అభ్యర్థులు, వారితో వచ్చిన పేరెంట్స్, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఇవాళ 2 సెషన్లలో ఎస్జిటి తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి. మరోపక్క డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో అభ్యర్థులు పరీక్షలను అడ్డుకుంటారనే ప్రచారంతో సెంటర్ల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా డిఎస్సి క్వశ్చన్ పేపర్లు నార్మల్గానే వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు స్కీములపై ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. అమ్మ ఆదర్శ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్, గృహజ్యోతిపై ప్రశ్నలు అడిగారు. ఈ నెలలో జరిగే ఒలింపిక్స్ క్రీడలు, ఎన్సీఈ పైన ప్రశ్నలు వచ్చాయి. ప్రధానంగా హైస్కూల్ లెవెల్లో క్వశ్చన్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు.